హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 13వ వారం నామినేషన్స్ గరంగా జరుగుతున్నాయి. హౌస్లో కేవలం 8 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో, అలాగే కెప్టెన్ అయిన కళ్యాణ్కి ఇమ్యూనిటీ లభించడంతో మిగిలిన 7 మంది మాత్రమే నామినేషన్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇక ఇదే చివరి వారం అన్నట్టుగా నామినేషన్స్లో రెచ్చిపోతున్నారనే చెప్పాలి. ఇక ఇదే నేపథ్యంలో తనూజ ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేసింది. దీంతో ఇమ్మాన్యుయల్ తనూజ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వారం నామినేషన్స్లో అని చెప్పవచ్చు. తనూజ ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేసి ఒక మాట అయితే చెప్పింది. అది ఏమిటి అంటే, ఈ హౌస్లో ప్యూర్గా నాకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పవలను, నాకు బ్యాక్ బిచ్చింగ్ చేసేది కేవలం ఇమ్మాన్యుయల్ అని మాత్రమే. ఎందుకంటే నేను అడిగినప్పుడు ఒక మాట చెప్తావు, నా వెనుక ఇంకొక మాట చెప్తావు, ప్రతిసారి కూడా నన్ను టాస్క్లో నుంచి తీసేయాలని ప్రయత్నం చేస్తుంటావు, నేను ఎప్పటికీ కూడా నమ్మలేను ఈ హౌస్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇమ్మాన్యుయల్ కూడా తనూజపై అయితే రెచ్చిపోయాడు. ఎవరిని నమ్మారో, ఎవరికి మద్దతు ఇచ్చి నిలబడ్డారో అందరికీ తెలుసులే తనూజ, ఇప్పుడు అవసరం లేదు. ఎన్నిసార్లు నీకు నేను మద్దతుగా నిలవలేదు, అలాగే ఎన్నిసార్లు టాస్క్లో నీకు నేను సపోర్ట్ చేయలేదు. ఏదో ఒకసారో 2 సార్లు నువ్వు ఇచ్చిన మాట కోసం నేను తప్పాను అంటే అది నా గేమ్. ఇక్కడ ఎవరి గేమ్ వారిదే కదా. నాకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, నాకంటూ కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు. నేను వారి విజయం కోసం తోడ్పడతాను, వారిని కెప్టెన్సీ కంటెండర్స్ని కానీ వారిని చేయాలని చూస్తాను, కానీ నీ మాట కోసం నీకు నచ్చిన వారిని నేను సపోర్ట్ చేయాలని లేదు కదా అంటూ ఇష్టం వచ్చినట్టు ఇమ్మాన్యుయల్ కూడా మాట్లాడాడు. దీంతో తనూజ కూడా రెచ్చిపోతూ, ఏదైనా ఇమ్మాన్యుయల్, నువ్వు నా మాటని అంటే బేఖాతారు చేస్తూ నా దగ్గర ఒక మాట చెప్పి దాని తర్వాత ముందుకు వెళ్ళి నువ్వు ఇంకొక మాట చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు. నువ్వు ఇప్పటికీ కూడా ఇంకా సేఫ్ గేమే ఆడుతున్నావు. సో కాబట్టి నీ సేఫ్ గేమ్ నాకు నచ్చలేదు. సీజన్ ముగుస్తున్నా కూడా నువ్వు సేఫ్ పక్కకు తీసేసి నీ ఒరిజినాలిటీ చూపించడం లేదు అంటూ ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేసింది తనూజ. సో ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ మధ్య జరిగిన ఈ బిగ్ వాగ్వాదంలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.